అండ్ మీ పుస్తకాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం పిల్లలే కాదు నేను కూడా చాలా అట్రాక్ట్ అయ్యాను అనమాట ఆ పుస్తకాలు చూసి. అరే నా ఫేస్ కూడా వస్తే ఎంత బాగుండేదో కదా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఈ థాట్ ఎలా వచ్చింది అసలు? ట్రెజర్ థాట్స్ అంటే ఏంటి? థాట్స్ అంటే పిల్లలు, సో ట్రెజర్ అంటే వాళ్ళకు ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అన్నట్టు. ట్రెజర్ వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని ఒక మంచి ట్రెజర్లా దాచుకోవచ్చు అని అలా ఆలోచించి ట్రెజర్ థాట్స్ అని నా స్టార్టప్కి పేరు పెట్టాను. ఓకే, అసలు ఎలా మొదలైంది ఈ ఆలోచన? కానీ పిల్లలకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని, అంటే మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా కాకుండా గిఫ్ట్ ఇవ్వాలి, అదో వాళ్ళకి ఒక ట్రెజర్ అనే ఫీలింగ్ వచ్చింది మీకు. అసలు ఈ ఆలోచన కానీ ఈ స్టార్టప్ కానీ ఎలా మొదలైంది? మా పాపకు బర్త్డే ఉన్నప్పుడు మార్చ్లో నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. తన దగ్గర లేని బొమ్మంటూ ఏది లేదు. మేము డ్రెస్, జ్యువెలరీ అన్నీ ఇచ్చేసి ఉన్నాం. కొత్తగా ఏదైనా ఇవ్వాలంటే తన ఏజ్కి సరిపడా ఒక మంచి బుక్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఆన్లైన్లో చూస్తుంటే నాకు కస్టమైజ్డ్ బుక్స్ గురించి విన్నాను. కానీ ఎలా ఉందంటే జస్ట్ నేమ్ చేంజ్ చేసి అదే బుక్ని, అదే స్టోరీని అందరికీ పంపించేలాగా ఉన్నాయి. సో మా హస్బెండ్తో డిస్కస్ చేసినప్పుడు దెన్ మనమే చేసేద్దామని అనుకొని మంచి స్టోరీ తనకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాము. మన పాపలో చూసిన ఆనందాన్ని అందరి పిల్లలతో షేర్ చేసుకోవచ్చు అని వెంటనే స్టార్టప్ పెట్టేశాను. ఓకే, సో ఎంత క్యూట్గా, ఎంత మంచి ఆలోచన వచ్చింది మీకు. అసలు ఒక అమ్మ ఇచ్చే బహుమతి నుంచి వచ్చిన ఆలోచన ఇప్పుడు ట్రెజర్ థాట్స్ అన్నమాట. మరి ఫస్ట్ టైం మీ పాపకి ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు, తన బొమ్మ అవి చూసినప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉండింది? తన బర్త్డే రోజు ఫస్ట్ ప్రింట్ చేసి ఇచ్చాను. చాలా ఎగ్జైట్ అయింది. తన ఫేవరెట్ క్యారెక్టర్లో తనని చూసుకొని అమ్మ నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నిట్లో ఇదే నా బెస్ట్ గిఫ్ట్ అని తను చెప్పింది. దెన్ అలానే అందరి పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా వన్స్ అలా స్టార్ట్ చేసి మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా, ఇలా టీమ్తో స్టార్ట్ చేశారా? ఇది మళ్ళీ తర్వాత ఒక బిజినెస్గా కానీ ఇన్ని బుక్స్ ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం ఎలా ప్రారంభమైంది? ఫస్ట్ నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేశాను. ఒక 1 month ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. స్లోలీ ఆర్డర్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, హెక్టిక్ అయిపోయింది. దాని టీమ్ని నేను హైర్ చేసుకున్నాను. పోస్ట్ చేసినప్పుడు చాలామంది అప్లై చేశారు. జానకి ఇంకా శ్రావణి అని నేను మంచి టీమ్ని తీసుకున్నాను. మంచి టీం ఉంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే టీమ్ అంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ అని ఉంటుందా, లేకపోతే ఎలా చేస్తారు ఈ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా? స్టోరీ సెలెక్షన్ ఇంకా ఇమేజ్ క్రియేషన్ నేను చేస్తాను. ఇంకా బుక్ క్రాఫ్టింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఏ పేజ్లో ఏది పెట్టాలి, ఫాంట్ ఎంత ఉండాలి, పిల్లలకి ఏ కలర్ నచ్చుతుంది అన్నీ సెట్ చేసేది ఇంకొకరు చేస్తారు. టోటలీ ఇద్దరు కలిసి ఒక 1 or 2 days కూర్చుంటే ఒక బుక్ రెడీ అవుతుంది. ఓకే ఓకే, సో జస్ట్ 1-2 daysలో ఒక స్టోరీ, ఒక బుక్ తయారైపోతుంది. సో స్టోరీ మీరు ఎంచుకున్న తర్వాత స్టోరీ రాయటం కూడా మీరు రాయిస్తారా లేకపోతే? నేనే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్యారెక్టర్ని బట్టి రీసెర్చ్ చేస్తాము. సపోజ్ హిస్టారికల్ అడిగారనుకోండి, దాని గురించి కరెక్ట్ రీసెర్చ్ చేసి ఆ అమౌంట్ ఆఫ్ స్టోరీని ఆ ఏజ్కి ఎంత సరిపోతుందో అంత స్టోరీ తీసుకొని జనరేట్ చేసుకుంటాం. సో మరి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ పుస్తకాలని, ట్రెజర్ థాట్స్తో వచ్చినటువంటి ఈ బుక్స్ అన్నిటినీ కూడా ఎక్కడ ఎలా ప్రమోట్ చేసుకొని ఎలా పబ్లిష్ చేస్తే అందరి స్పందన కూడా ఎలా ఉండింది? నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశాను, ట్రెజర్ థాట్స్ 2025 అని. దాంట్లోనే మెల్లిగా రీల్స్ చేయడం, పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ బుక్ రీల్ పోస్ట్ చేయగానే మా పాపది ఇమీడియట్గా ఆర్డర్ స్టార్ట్ అయిపోయాయి. తెలిసిన వాళ్ళు లేదా ఆల్రెడీ నాకు ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, సో అక్కడ నుంచి కానీ 1 by 1 చేస్తూ వచ్చే కొద్దీ వర్క్ని చూసి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది పెరిగాయి. ఓకే, అయితే ఇట్లా స్టార్ట్ చేశాక ఫస్ట్ మీ పాపకి ఇచ్చిన పుస్తకంలో రాసిన స్టోరీ, దాని తర్వాత మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన బుక్లో ఫస్ట్ స్టోరీ ఏం పెట్టారు, మీరు ఏం పొందుపరిచారు? ఫస్ట్ పాపది రపంజల్ చేశాను. అంటే లాంగ్ హెయిర్ ఉండే ప్రిన్సెస్, చాలా లాంగ్. మీ పాపకి ఇష్టమా లాంగ్ హెయిర్? అంటే లాంగ్ హెయిర్ ఇష్టం. సెకండ్ వచ్చేసి యూనికార్న్ ప్రిన్సెస్ అని, అలా వాళ్ళకి ఏది నచ్చితే అది, లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ డిస్నీ ప్రిన్సెస్ అడుగుతారు. అలా అబ్బాయిలకైతే స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, కృష్ణుడు అలా కూడా చేసుకోవచ్చు. అభిమన్యుడు, అర్జునుడు. ఈ మధ్య వస్తున్న మూవీస్లో వాళ్ళకి ఫేవరెట్ క్యారెక్టర్ని కూడా తీసుకోవచ్చు. సో అలా కూడా మీరు డిజైన్ చేయడానికి అన్నిటికీ సిద్ధంగా చేశారు.